హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించి లేకపోతే హెయిర్కి సంబంధించిన ఎలాంటి ట్రీట్మెంట్స్ అయినా మార్కెట్లో కోకొల్లలు వస్తున్నాయి. మనకి చాలా కన్ఫ్యూజన్, ఏది వెళ్ళాలి ఏది వెళ్ళకూడదు, ఎలా చేస్తారో, తర్వాత మళ్ళీ హెయిర్ ఫాల్ ఉంటుందా, గ్రోత్ ఉంటుందా, కంటిన్యూ అవుతుందా, రకరకాల క్వశ్చన్స్ మన మైండ్లో ఉంటూ ఉంటాయి కదా. సో ఆ అన్ని క్వశ్చన్స్కి ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. బికాస్ రైట్ నౌ నేను లేయర్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఉన్నానండి. నాతో పాటు సీనియర్ డర్మటాలజిస్ట్ డాక్టర్ రాజేష్ గారు ఉన్నారు. సో మార్కెట్లో ఇవాళ రేపు స్కిన్ అండ్ హెయిర్కి సంబంధించి, స్పెషల్లీ హెయిర్కి సంబంధించి ట్రీట్మెంట్స్ అనగానే మనకు పిఆర్పి అండ్ జిఎఫ్సి అని వినిపిస్తాయి. అసలు అవి ఏం ట్రీట్మెంట్స్, ఎలా చేస్తారు, ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్నది డాక్టర్ గారితో తెలుసుకుందాం. హలో సార్. హలో. పిఆర్పి అండ్ జిఎఫ్సి హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. దేనికి ఏది ఇంపార్టెంట్, ఏది ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, హూ ఇస్ ద రైట్ పేషెంట్ ఫర్ దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్స్ అన్నది ఒకసారి తెలియజేయండి. పిఆర్పి జిఎఫ్సి అనేది వచ్చేసరికి ఇవన్నీ కూడా ఇంజెక్టబుల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అండి. పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా అంటారు. ఓకే. జిఎఫ్సి అంటే ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ అంటారు. ఈ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ కానీ పిఆర్పి మెటీరియల్ కానీ ఎవరికైతే హెయిర్ ఫాల్ అవుతుందో, హెయిర్ థిన్నింగ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది మనం ఇంజెక్టబుల్ చేస్తుంటాం. ఇప్పుడు ఒక్కసారి మనం పేషెంట్ని చూద్దామండి. పేషెంట్కి వచ్చేసరికి ఇక్కడ ఈ హెయిర్ అంతా కూడా థిన్ అయిపోతుంది. ఇక్కడ ఈ థిన్నింగ్ అయిపోయింది హెయిర్ అంతా కూడా. ఇలా హెయిర్ ఫాల్ అయిపోయి ఇలా థిన్ అయిన వాళ్ళకి ఈ పిఆర్పి జిఎఫ్సి అనేది ఎక్కువ సూటబుల్ అవుతుంది. అండ్ కొంతమందికి ఇక్కడ బాల్నెస్ కూడా స్టార్ట్ అయింది. ఈ బాల్నెస్ స్టార్ట్ అయిన దగ్గర కాకుండా ఇక్కడ ఈ ఫ్రంట్ కూడా థిన్నింగ్ అయిపోయింది. ఈ థిన్నింగ్ అయిన దగ్గర కూడా మనం పిఆర్పి జిఎఫ్సి అనే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది మనం ఇంజెక్ట్ చేస్తాం. ఈ పిఆర్పి జిఎఫ్సి అనేది మనం ఎట్లా ఇంజెక్ట్ చేస్తాము ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాము. ఓకే. టూ డిఫరెంట్ ప్రొసీజర్స్ సార్? టూ డిఫరెంట్ ప్రొసీజర్స్ అండి. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాజ్మా, దానికి సపరేట్ ట్యూబ్స్ ఉంటాయి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ అంటే దానికి సపరేట్ ట్యూబ్స్ ఉంటాయి. పిఆర్పి కంటే జిఎఫ్సి అనేది అడ్వాన్స్డ్. పిఆర్పి ఇప్పుడు సపోజ్ పిఆర్పి ఒక సామ్సంగ్ ఫోన్ అనుకుంటే జిఎఫ్సి అనేది ఇట్స్ ఐఫోన్ టైప్. ఇట్స్ అడ్వాన్స్డ్ దాన్ ద పిఆర్పి అండి. సో దీనికి ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ముందు ఏమైనా టెస్ట్ చేసుకోవాలా? మనము దీనికంటే ముందు ఏంటంటే వైరల్ మార్కర్స్ అనేది చేయించుకోవాలండి. మనకి హెపటైటిస్ ఏమన్నా ఉన్నదా, విడిఆర్ఎల్ ఏమన్నా ఉన్నదా, నెక్స్ట్ హెచ్ఐవి ఏమన్నా ఉన్నదా అనేది రూల్ అవుట్ చేసుకుంటూ ఒక వైరల్ మార్కర్స్ అనేది చేయించుకోవాలి. కంపల్సరీ చేయించుకుంటే ఇట్ విల్ బి గుడ్ అండి. మనకి ఆ వైరల్ మార్కర్స్ అన్ని చేయించుకున్న తర్వాత మనము బ్లడ్ అనేది డ్రా చేయాల్సి వస్తుంది. ఒకసారి మీకు ఆ టోటల్ ప్రొసీజర్ అనేది మీకు చూపిస్తాను. జిఎఫ్సి టోటల్ ప్రొసీజర్ ఈ రోజు మనం చూడబోతున్నాం. డన్. టు స్టార్ట్ విత్ సర్, ప్లీజ్. ముందుగానే మనం పేషెంట్ పర్మిషన్ కూడా తీసుకున్నామండి. సో విత్ ప్రయర్ పర్మిషన్ ఈ ప్రొసీజర్ మీకు చూపించబోతున్నాము. పేషెంట్కి ఫస్ట్ మనం బ్లడ్ డ్రా చేస్తున్నామండి. ఇది వచ్చేసరికి ఇది మనకి జిఎఫ్సి ట్యూబ్స్ అండి. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ ట్యూబ్స్ అంటారు. ఈ లోపల ఏదైతే కనిపిస్తుంది ఇది జిఎఫ్సి కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ అండి. ఈ కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్లో ఏదైతే పేషెంట్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన బ్లడ్ అనేది మనం ఈ ట్యూబ్లో మనం ఇన్సర్ట్ చేస్తున్నాము. అలా చేయడం వల్ల ఏమవుతుంది? మన పేషెంట్ బ్లడ్ అనేది దీంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనము దీన్ని సెంట్రిఫ్యూజ్ చేయాలండి. ఇలా కలెక్ట్ చేసుకున్న జిఎఫ్సి ట్యూబ్స్ లో బ్లడ్ ఏదైతే కలెక్ట్ చేసుకుంటామో ఈ కలెక్ట్ చేసుకున్న బ్లడ్ ఈ ట్యూబ్స్ ఈ రెండు కూడా జిఎఫ్సి ట్యూబ్స్ అనేది సెంట్రిఫ్యూజ్ చేయాలండి. ఈ మీకు కనిపిస్తుంది ఇది సెంట్రిఫ్యూజ్ మిషన్ అండి. ఈ సెంట్రిఫ్యూజ్ మిషన్ లో మనం ఈ మొత్తం ట్యూబ్స్ అనేది పెడతాము. ఒక్కసారి చూపిస్తాను మీకు రండి. ఇట్లా సెంట్రిఫ్యూజ్ చేస్తున్నప్పుడు మనము ఆపోజిట్ లో పెట్టాలండి. ఒక ట్యూబ్ ఇట్లా పెడితే ఒక ట్యూబ్ ఇట్లా ఆపోజిట్ లో పెట్టాలి. మనం ఇలా సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత అండి ఇది ఏదైతే ఇది లిడ్ మనం పెట్టేసి జస్ట్ మనం ఇలా ఆన్ చేస్తాము. ఆన్ చేసినప్పుడు ఇది సెంట్రిఫ్యూజ్ అవుతుంది మిషన్. ఇలాగా 15 minutes అనేది మనం సెంట్రిఫ్యూజ్ చేయాలి. 15 to 20 minutes అనేది ఈ జిఎఫ్సి ట్యూబ్స్ అనేది సెంట్రిఫ్యూజ్ చేయాలి. సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ఈ మీకు ట్యూబ్స్లో ఏదైతే మనకి ట్యూబ్ ఉంటుంది కదండి,
ఈ ట్యూబ్లో ఇక్కడ మనకి పైన ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకి ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ మెటీరియల్ అనేది వచ్చేస్తుంది. ఓ ఈ బ్లడ్ అనేది కింద స్టోర్ అయిపోతుంది. ఈ పైన మెటీరియల్ అనేది ఏదో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది వచ్చేస్తుంది. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది మళ్ళీ మనం ఇన్సులిన్ సిరంజిలోకి తీసుకొని ఇంజెక్ట్ చేస్తాం. మీకు టోటల్ సెంట్రిఫ్యూజ్ అయిన తర్వాత మీకు ఈ మెటీరియల్ అనేది కూడా ఎట్లా వస్తుంది ఏంటి, మనకి జిఎఫ్సి కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ ఎక్కడ వరకు వస్తుంది, ఎలాగా మనం లోడ్ చేయాలి, ఎలా ఇంజెక్ట్ చేయాలి అనేది కూడా మీకు చూపిస్తాను. రైట్. సో ఇది ఎన్ని రోజుల ప్రొసీజర్ అనుకోవచ్చు, ఎన్ని సిట్టింగ్స్ అలా ఏమైనా ఉంటాయా? యా, డిపెండింగ్ అపాన్ మనకి హెయిర్ థిన్నింగ్ బట్టి ఉంటుందండి. మినిమం ఒక 5 సెషన్స్ అని ఉంటుంది. ఈచ్ సెషన్ వచ్చేసరికి 21 డేస్ నుంచి 1 మంత్కి ఒక సెషన్ తీసుకోవాలండి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇది పెయిన్లెస్ ప్రొసీజర్ అండి, ఎటువంటి ప్రాబ్లం. సో సెంట్రిఫ్యూజ్ అయినట్టేనా ఇంకా? యా, ఒక్కసారి మీకు చూపిస్తానండి. యా, ఇది సెంట్రిఫ్యూజ్ అయిపోయినాయి అండి ట్యూబ్స్. సెంట్రిఫ్యూజ్ తర్వాత లెటస్ సి అండి, ఇది ఏదైతే ఎల్లో కలర్లో ఉందో ఇది మనకి జిఎఫ్సి మెటీరియల్ అండి. ఎస్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆర్బీసీ అంటారు. ఓకే. ఇది దీంట్లో మాత్రమే మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. దీంట్లో మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఉండదండి. ఇది మాత్రమే మనకి ఎక్కడైతే హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ ఉందో అక్కడ మనం ఇంజెక్ట్ చేస్తాం. ఓకే. అండ్ దిస్ ఈస్ ద సేఫ్ అండి. దట్స్ వాట్, మన బ్లడ్ నుంచే తీసి సెంట్రిఫ్యూజ్ చేసి దాన్ని ఇంజెక్ట్ చేయడం. యా, ఎగ్జాక్ట్ అండి. మీరు చూస్తూనే ఉన్నారు, మనము పేషెంట్ బ్లడ్ మాత్రమే తీసి సెంట్రిఫ్యూజ్ చేసాము. దీంట్లో ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి యాడిటివ్స్ కానీ మనం యాడ్ చేయలేదు. కాబట్టి దిస్ ఈస్ ద సేఫ్ అండి. దీనివల్ల ఎటువంటి రియాక్షన్స్ కానీ ఎటువంటి ఎలర్జీస్ కానీ ఏమీ రావు. ఓకే. అండ్ దిస్ ఈస్ ద సేఫ్ ఫర్ ద హెయిర్ గ్రోత్ ఫ్యాక్టర్స్. అండ్ 100% గ్యారంటీ. 100% గ్యారంటీ. అండ్ మన పేషెంట్కి సంబంధించిన ఏదైతే గ్రోత్ ఫ్యాక్టర్స్ తనకే ఇంజెక్ట్ చేస్తున్నాము. ఓకే. కాబట్టి ఇప్పుడు సపోజ్ వేరే వేరే ప్రొడక్ట్స్ అనుకోండి, దానివల్ల ఎలర్జీస్ రావడం కానీ, కెమికల్స్ యాడ్ చేస్తే దానివల్ల రియాక్షన్స్ రావడం కానీ, డ్రగ్ రియాక్షన్స్ రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. దీంట్లో ఎటువంటి రియాక్షన్స్ కానీ ఏమీ ఉండవండి. ఈ జిఎఫ్సి అనేది ఎట్లా లోడ్ చేస్తాము, ఎట్లా ఇంజెక్ట్ చేస్తాము అనేది చూపిస్తాను. సార్, నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఒక సిట్టింగ్కి ఇంకో సిట్టింగ్ మధ్యలో గ్యాప్లో పేషెంట్ ఎటువంటి కేర్ తీసుకోవాలి? యా, సిట్టింగ్కి గ్యాప్లో ఏంటంటే తన ఇమ్యూనిటీ అనేది గెయిన్ చేసుకోవాలి. విటమిన్ డెఫిషియన్సీస్ రాకుండా, బయోటిన్ డెఫిషియన్సీస్, జింక్ డెఫిషియన్సీస్ రాకుండా డైట్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఇమ్యూనిటీ గెయిన్ చేసుకోవాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చెక్ చేసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. స్ట్రెస్ ఏమన్నా ఉంటే కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఏదైతే గ్రోత్ ఫ్యాక్టర్స్ జిఎఫ్సి మెటీరియల్ కానీ, పిఆర్పి కానీ ఇవన్నీ ఇంజెక్ట్ చేసుకుంటే యువర్ హెయిర్ గ్రోత్ విల్ బి వెరీ గుడ్ అండి. సో తదనంగా మీరు ఏమైనా డైట్ కానీ లేకపోతే సప్లిమెంట్స్ కానీ ఇస్తారా పేషెంట్కి? యా, పేషెంట్కి డైట్, సప్లిమెంట్స్ అవన్నీ కూడా మేము ప్రిస్క్రైబ్ చేస్తామండి. అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ప్రొసీజర్ చూద్దాం. ఇది ఇన్సులిన్ సిరంజెస్ అండి. ఈ ఇన్సులిన్ సిరంజెస్ తో మనం లోడ్ చేస్తున్నాము. వెరీ థిన్ వన్ కదా సార్? వెరీ థిన్ వన్ అండి. మీకు పెయిన్ కూడా ఉండదా? పెయిన్ కూడా ఉండదండి. ప్రికింగ్ అది కూడా ఉండదా? అది కూడా ఉండదండి. మీ పేషెంటే మనకి ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీరు కూడా చూడండి, చేసేటప్పుడు కూడా పేషెంట్కి ఎటువంటి పెయిన్ లేకుండా చేస్తామండి. ఇప్పుడు మనము ఏదైతే జిఎఫ్సి మెటీరియల్ అనేది ఉందో ఇలా ఇన్సులిన్ సిరంజెస్లో మనం లోడ్ చేస్తాము. ఓకే. సో 4 పడతాయా సార్? యా, మనకి ఒక దానికి ట్యూబ్స్ వచ్చేసరికి డిపెండింగ్ అపాన్ మనం ఎన్ని ట్యూబ్స్ అయితే జిఎఫ్సి ట్యూబ్స్ వాడుతున్నామో అన్ని సిరంజెస్ అనేది లోడ్ చేస్తాం. సో ఇంత ఎంజీ ఆర్ ఇంత ఎంఎల్ అన్న ఏమైనా ఉంటుందా? యా, అంటే ఈ క్లయింట్కి సంబంధించి మనము 10 ml ఆఫ్ ది జిఎఫ్సి ట్యూబ్స్ వాడుతున్నాము. కొంతమందికి 20 ml ఆఫ్ ది జిఎఫ్సి ట్యూబ్స్ వాడాల్సి వస్తుంది. మనకి ఎంతైతే ట్యూబ్స్ అనేది మనం సెంట్రిఫ్యూజ్ చేస్తామో అంతా మనం లోడ్ చేస్తాం. దాని తగ్గట్టే బ్లడ్ తీస్తాం. యా, దాని తగ్గట్టే ఎంతైతే జిఎఫ్సి మెటీరియల్ వస్తుందో అంతవరకే మనం లోడ్ చేస్తామండి. ఓకే. ఇది మీరు చూస్తున్నారు కదా, మనము ఈ రెడ్ కలర్ ఏది మనం లోడ్ చేయలేదు. ఇదంతా కూడా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ కి సంబంధించి, జిఎఫ్సికి సంబంధించిన మనం మెటీరియల్ ఇదంతా. ఓకే. సో హెడ్ కి పెడుతున్నారు కదా సార్, బ్రెయిన్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, స్కల్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, వెరీ సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ అ బాడీ అనుకుంటూ ఉంటాం కదా, ఆ మిత్ లో ఉంటాం కదా. సో కెన్ యు ప్లీజ్? యా, గుడ్ క్వశ్చన్ అండి. లెటస్ సి అండి, ఇది ఒకసారి చూడండి. ఇది ఈ ఏదైతే ఉందో ఈ నీడిలు మన బ్రెయిన్ దాకా వెళ్ళదండి. ఇది బ్రెయిన్ దాకా వెళ్ళదు, చాలా చిన్న నీడిలు. ఓన్లీ ఇక్కడ స్కాల్ప్, ఇంట్రాడెర్మల్ అంటారు, ఇంట్రాడెర్మల్ వరకు మాత్రమే వెళ్తుంది. ఇట్స్ ఎ వెరీ, ఎక్కడైతే మన హెయిర్ గ్రాఫ్ట్ ఉంటుందో అంతవరకు మాత్రమే ఇది వెళ్తుంది. బ్రెయిన్ దాకా వెళ్ళదండి. బ్రెయిన్ దాకా వెళ్ళాలంటే ఇట్స్ ఎ షార్ప్ నీడిల్, ఇంత పొడవు ఉండాలండి.
ఇంత పొడవు ఉంటేనే అప్ టు ద బ్రెయిన్ దాకా మనకి వెళ్తుంది. రైట్ కాబట్టి నో నీడ్ ఆఫ్ ది ఇంజురీస్ అట్లాంటిది కూడా ఏమీ జరగదండి. రైట్ మీకు ఒక్కసారి ఎట్లాగ ఇంజెక్షన్ చేస్తామనేది మీకు ప్రొసీజర్ నేను చూపిస్తాను. షూర్ మనము ప్రొసీజర్ చేసే ముందు ఏంటంటే ఇదంతా కూడా హెయిర్ అనేది మనము ఆల్కహాల్ స్వాబ్తో స్టెరిలైజ్ చేసుకోవాలండి. ఇది మన మెటీరియల్ కాబట్టి ఇదంతా కూడా స్టెరిలైజ్ చేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదండి, ఇదంతా హెయిర్ థిన్నింగ్ అయిన ఏరియా. ఈ హెయిర్ థిన్నింగ్ అయిన ఏరియాలో మనం చేస్తున్నాము. ఇప్పుడు వీరికి ఎన్నో సిట్టింగ్ అండి ఇది? ఇది ఫస్ట్ సిట్టింగేనండి. ఓకే, ఇది ఫస్ట్ సిట్టింగే తను వచ్చారు. ఇది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఇదంతా కూడా హెయిర్ థిన్నింగ్ అయింది. ఈ హెయిర్ థిన్నింగ్ అయిన ఏరియాలో మనం చేస్తున్నాం ఇప్పుడు. సో మీ పేరండి? లింగా. ఏంటండి? లింగా. లింగా గారు ఫస్ట్ టైం చేయించుకుంటున్నారు కదా మీరు? ఫస్ట్ సెషన్ అంటే ఇప్పుడు నేను అడిగాను బ్రెయిన్కి ఏమైనా అవుతుందేమో, రాను ఏమైనా అవుతుందేమో, హెడ్ ఏక్స్ వస్తుందేమో, అట్లాంటి డౌట్స్ వచ్చినండేనా మీకు కూడా? వచ్చినాయి మాకు. సో మీకు క్లియర్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో అట్లాంటి టెన్షన్ ఏం లేదు ఇప్పుడు ఏం లేదు, సార్ చెప్పారు కదా డాక్టర్, ఇప్పుడు ఏం లేదు అట్లా. ఇందాక బ్లడ్ తీసినప్పుడు కొంచెం చూపు మన ఎక్స్ప్రెషన్ పెట్టారు, మరి ఇప్పుడు మీకు టెన్షన్ లేదా ఏకంగా హెడ్ కే ఏమైనా అవుద్దేమో అని చెప్పేసి? ఫస్ట్ ఉండే, ఇప్పుడు డాక్టర్ చెప్పారు కదా ఉండదని చెప్పి టెన్షన్ ఫ్రీ అయ్యారా? ఫ్రీ అయ్యాను ఇప్పుడు. ఓకే సరే, మరి ప్రొసీజర్ తర్వాత ఏమంటారో చూద్దాం. మీకు ఇక్కడ ఇంజెక్షన్ అనేది చేస్తున్నానండి, కంగారు పడకండి, ఎటువంటి టెన్షన్ కూడా పడకండి. అస్సలు పెయిన్ లేదండి? లేదు. చీమ దోమ కుట్టినట్టు కూడా అయిందా ఇప్పుడు? సెన్స్ లేదా అసలు? అయితే అసలు ఏం తెలియదు. స్వాప్ వల్లనా సార్, లేకపోతే బేసికల్ గానే పెయిన్ ఉండదా? పెయిన్ ఉండదండి, ఇది జిఎఫ్సి మెటీరియల్, పెయిన్ ఉండదు. అండ్ డిపెండింగ్ అపాన్ మనం చేసే ఇంజెక్షన్ టెక్నిక్ వల్ల కూడా ఉంటుందండి. ఇక్కడ లేయర్స్లో ఏదైతే చేస్తున్నామో ఐఎమ్ ఆల్రెడీ ట్రైన్డ్ అండ్ 15 years ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ అండి. కాబట్టి ఆ స్కిల్ బట్టి కూడా ఉంటుంది. ఆ స్కిల్ లేకపోతే ఏంటంటే మనకి బ్లీడింగ్ అనేది అవుతుంది, పెయిన్ అనేది వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మీరే చూస్తూనే ఉన్నారు, ఎటువంటి పెయిన్ కూడా లేదు. ఎస్, సో ఎక్స్పర్ట్ స్టేట్లో మనం ఏ ట్రీట్మెంట్ అన్నా చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో 1 ml దాకా ఇవ్వాలా సార్? డిపెండింగ్, ఇక్కడ మనకి 1 centimeter గ్యాప్లో అండి, మనకి 1 centimeter గ్యాప్లో ఎక్కడైతే హెయిర్ థిన్నింగ్ అవుతుందో ఆ ఏరియా అంతా కూడా మనం ఇట్లా ఇంజెక్ట్ చేయాలండి. ఎనీ పార్ట్ ఆఫ్ ది హెడ్ అప్పుడు చేసుకోవచ్చు ఇట్లా? ఎక్కడ థిన్నింగ్, ఇప్పుడు ఇతనికి తక్కువ థిన్నింగ్ ఉంది కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు ఓన్లీ 10 ml బ్లడ్ మాత్రమే మనం యూజ్ చేసామండి. 10 ml జిఎఫ్సి ట్యూబ్స్ మాత్రమే మనం యూజ్ చేసాము. ఒకవేళ స్కాల్ప్ అంతా ఎక్కువ థిన్నింగ్ ఉందనుకోండి, 20 ml ఆఫ్ ది మనకి యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇట్లా ఏదైతే జిఎఫ్సి ఇంజెక్ట్ చేసిన తర్వాత మనం ఈ ఏరియా అంతా కూడా మనకి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇంజెక్ట్ చేసాం కదండి, ఈ మెటీరియల్ జిఎఫ్సి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఇక్కడ మాత్రమే కాకుండా స్కాల్ప్ మొత్తం కూడా ఇన్ఫిల్ట్రేట్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు మసాజ్ లైక్ దిస్. ఓకే, ఇట్లాగా మసాజ్ చేయాలండి. మరి ఇక్కడ సార్ ఇదంతా ఖాళీ ఉంది కదా, అక్కడ ఏం చేయలేదు ఎందుకని? ఇక్కడ మనకి ఆల్రెడీ హెయిర్ ఉంది కదండి, ఇక్కడ హెయిర్ దిస్ పార్ట్ ఈజ్ అ గుడ్ క్వశ్చన్ అండి. ఈ పార్ట్ వచ్చేసరికి మనకి ఈజ్ అ మైల్డ్ బాల్నెస్ అనేది వచ్చింది. ఇక్కడ బాల్నెస్ వచ్చింది అంటే ఏంటంటే హియర్ ద బ్లడ్ సప్లై లాస్ట్. మనకి హెయిర్ కి సంబంధించిన బ్లడ్ సప్లై అనేది పూర్తిగా స్టాప్ అయిపోయింది. స్టాప్ అయిపోవడం వల్ల ఇక్కడ మనకి హెయిర్ గ్రోత్ అనేది లేదు. ఇంకా ఇక్కడ హెయిర్ గ్రోత్ రావాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ద అదర్ ట్రీట్మెంట్స్ కి మనం వెళ్ళాలండి. ఇక్కడ ఓన్లీ హెయిర్ ఉండి థిన్నింగ్ అయిన ఏరియాలో మాత్రమే మనం జిఎఫ్సి అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ బాల్నెస్ ఉన్న వాళ్ళకి మనకి పిఆర్పి జిఎఫ్సి అనేది వర్క్ చేయదు. ఇక్కడ హెయిర్ పలచబడిపోయిన వాళ్ళకి మాత్రమే యూజ్ చేస్తాం. ఎక్కడైతే ఇక్కడ జిఎఫ్సి చేస్తున్నామో చేసిన తర్వాత మనం ఇట్లాగా మొత్తం కూడా మసాజ్ చేయాలండి. ఇట్లా మసాజ్ చేస్తే ఏమవుతుందంటే ఏదైతే ఇంజెక్ట్ చేసిన మెటీరియల్ ఇది మొత్తం కూడా ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది. ఇన్ఫిల్ట్రేట్ అయ్యి మొత్తం కూడా ఈ స్కాల్ప్ ఏరియా అంతా కూడా గ్రోత్ రావడానికి ఛాన్సెస్. సో ఈయన రెగ్యులర్ షాంపూ వాష్, హెయిర్ వాష్, ఆయిల్ వాష్ అన్ని వాష్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం ఇస్తున్న మెటీరియల్ జిఎఫ్సి అనేది ఇంజెక్టబుల్, మనం స్కాల్ప్ లోపలికి ఇస్తున్నాము. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఏదైతే మనం జిఎఫ్సి అనేది మనం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది హెయిర్ గ్రోత్ పెరగడానికి అండ్ హెయిర్ ఏదైతే హెయిర్ పెరుగుతుందో థిక్నెస్ ఆఫ్ ది హెయిర్ రావడానికి, డెన్సిటీ ఆఫ్ ది హెయిర్ రావడానికి, వీటన్నిటికీ క్వాలిటీ ఆఫ్ ది హెయిర్ లో కూడా థిన్ హెయిర్ కాకుండా థిక్ హెయిర్ రావడానికి వీటన్నిటికీ యూజ్ అవుతుంది. సో మేల్ ఫీమేల్ ఇద్దరికి ఇదే ప్రొసీజర్ సార్? ఇద్దరికి ఇదే ప్రొసీజర్ అండి. ఇద్దరికి ఇదే ప్రొసీజర్. కాకపోతే ఈజ్ అ గుడ్ క్వశ్చన్ అండి. మేల్ కి ఇట్లాగా హెయిర్ లాస్ ఉంటుందండి. దిస్ ఈజ్ ద షేప్, ఇట్లా ఫ్రంటల్ ఇట్లా హెయిర్ లాస్ ఉంటుంది. ఫిమేల్స్ కి అయితే ఇట్లా పాపిడి లాగా ఇట్లా మధ్యలో హెయిర్ లాస్ ఉంటుంది.
కాబట్టి వాళ్ళకి ఎక్కడైతే హెయిర్ లాస్ ఉంటుందో, హెయిర్ థిన్నింగ్ ఉంటుందో ఆ ఏరియాలో మనం ఇంజెక్ట్ చేసుకోవాలి. డన్. సో సింపుల్ ప్రొసీజర్, బట్ కొంచెం కేర్ఫుల్గా ఎక్స్పర్ట్స్ చేత లేయర్స్ లాంటి క్లినిక్లో చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank థ్యాంక్ యూ అండి మీకు కూడా.